బల్ల కొరకైనటువంటి వాక్యము కీర్తన గ్రంథం 19వ అధ్యాయం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం. పదకొండవ వచనం అందరం కలిసి చదువు. కీర్తన 19:11. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుకున్నటువంటి లేఖన భాగం మా కొరకు అర్థమైనట్లు సహాయపడము. మేమేమి నేర్చుకోవాలో మాకు బోధించము. యోగ్యమైన విధానంలో బలలో చేయుటకు సహాయపడండి. ప్రభువా, మీ యొక్క మాటలు మాకు అనుగ్రహించండి. నీ ఉద్దేశములు ప్రభు, మమ్మల్ని తీసుకొచ్చిన ఉద్దేశం నెరవేర్చము. మేమందరం ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క సమయం బలను సమీపించే సమయం. నన్ను మమ్మల్ని అందరినీ పరీక్షించుకొని క్రీస్తు యేసున కలిగిన మనస్సు మేము ధరించి తండ్రి యోగ్యమైన విధానంలో బలలో చెవేటకు వాక్య వెలుగులో మా జీవితాన్ని సరిచేసుకొని జీవించడానికి సహాయపడమని ముందున్న సమయం ఎదగల స్థలకు అప్పచెప్పుకుంటూ యేసు క్రీస్తు ప్రభునామమున ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మా అందరికి. ప్రైజ్ లార్డ్ మా. ఒకసారి మళ్ళీ చదువుదాం మాట. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఇక్కడ నీ సేవకుడు హెచ్చరిక నందును అనే మాట రాయబడింది. బైబిల్లో అనేకమైన హెచ్చరికలు ఉన్నాయి. మనం ఈరోజు బలను సమీపించక ముందు ఎలాంటి హెచ్చరికలు, ఒక 7 హెచ్చరికలు మనం పొందాల్సినటువంటి దేవుని యొక్క వాక్యములో మనము ఎలా బ్రతకాలి అనే హెచ్చరికలు ఒక 7 రాయబడుతూ వచ్చినాయి. మనం వాటిని బట్టి పరీక్షించుకోవాలి. హెచ్చరిక అనే మాటకు అర్థము ఏంటి? మామూలుగా హెచ్చరిక అంటే జాగ్రత్త పడుము అనే అర్థం. ఒకవేళ నువ్వు హెచ్చరిక తీసుకోకపోతే, జాగ్రత్తగా నువ్వు ఉండకపోతే నీ జీవితంలో చాలా నష్టం జరుగుతుందని అర్థం. ఒకవేళ నువ్వు ఈ హెచ్చరికను పాటిస్తే, నీ సేవకుడు హెచ్చరిక నందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఒకవేళ నువ్వు హెచ్చరిక పాటించకపోతే ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుంది. అందరికీ ఒక కామన్ హెచ్చరిక ఏం చెప్పాడంటే దేవుడు, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. అపోస్తల కార్యములు, ఇది అందరికీ ఇది కామన్గా చూడండి. ఈ మాట చదవండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. తీసిన వాళ్ళు చదవండి. అపోస్తల కార్యములు 2:40. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందడని వారిని. ఏంటిది ఇక్కడ హెచ్చరిక? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. మనము రక్షణ పొందినటువంటి జనం ఎలా ఉండాలంటే ప్రత్యేకముగా జీవించాలి. లోకముతో కలిసిపోకూడదు, లోకముతో రాజీ పడకూడదు. ఎట్లంటే అట్లా బ్రతకడానికి లేదు. ఎలాంటి వారంటే అలాంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఆయనకిష్టమైన వారు, ఆయనకిష్టమైన జీవితం, ఆయనకు ప్రియమైన జీవితం మనం జీవించాలా. యేసుప్రభువుని బట్టి అన్నాడు ఒక మాట. తండ్రి ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? ఒక మాట రాయబడింది మత్తయి సువార్తలో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కాబట్టి ప్రియ కుమారులంగా మనం ఉండాలి.
ఎట్లా అంటే అట్లా ఉండడానికి లేదు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. లోకముతో కలిసిపోవద్దు. వెలుగునకు చీకటికి ఏమన్నా పొత్తుందా? ఏమన్నా ఉందా? విశ్వాసికి అవిశ్వాసికి జోడు ఉండకూడదు. ప్రత్యేకంగా జీవించాలి. చీకటి వెలుగుతో కలవదు. కాబట్టి మనము లోకమునకు వేరై ప్రత్యేకముగా జీవించాలి. అది దేవుడు కోరేది. ఇప్పుడు నేను మీకు ఒక 7 హెచ్చరికలు చూపిస్తాను, ఎలా మనం బ్రతకాలి. ఒకవేళ ఆయన ఇచ్చినటువంటి హెచ్చరికలు మనం పొందితే మనం లాభం పొందుతాం. ఒకవేళ ఆయన ఇచ్చినటువంటి హెచ్చరిక మనం చెవిన పెడితే చాలా నష్టపోతాం. ఏమి చెబుతున్నాడు ఆయన హెచ్చరిక? ఆయన ఇచ్చే హెచ్చరిక ఎట్లాంటిది అనంటే, ద్వితీయోపదేశ కాండం మొట్టమొదటి హెచ్చరిక చూడండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 8-9 వచనాలు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 8-9 వచనాలు. బయట ఎవరున్నారు? నేను బయట ఎవరున్నారు? బయట ఉన్న లోపల ఇక్కడ ఎవరు లేరు, కనపడట్లే. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 8-9 వచనాలు. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. అయితే నీవు జాగ్రత్త పడుము. నీవు కనులారా చూచిన వాటిని మరొక ఉండినట్లు, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి అని రాయబడింది. నీవు జాగ్రత్త పడుము. 9వ వచనం, బహు జాగ్రత్త పడుము, బహు జాగ్రత్తగా కాపాడుకొనము. ఏం కాపాడుకోవాలి? అది హెచ్చరిక. ఏమి హెచ్చరిక? మనసును కాపాడుకోవాలి. ఏంటి? మనసు ఒకవేళ జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఏమవుతుంది? మనస్సును జాగ్రత్తగా కాపాడుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఏం చెప్తున్నాడు? నీ కట్టడలను ఈ విధులను గొప్ప ఈ జనము అయితే నీవు జాగ్రత్త పడము. నీవు కనులారా చూచిన వాటిని మరొక ఉండినట్లు నీ జీవిత కాలమందు అవి నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు బహు జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకు దేవుడు మనస్సును కాపాడుకోమన్నాడు? ఎందుకు కాపాడుకోమన్నాడు? మనస్సు ఎలాంటిది? ఎలాంటి మనస్సు? మానవుని మనస్సు ఎలాంటిది చెప్పండి. మానవుని మనస్సు ఎలాంటిది మీకు తెలిసిన చెప్పండి నాకు. చాలా ఎలాంటి మనస్సు ఉంది మానవునికి? చంచలమైన మనస్సు. ఎలాంటి మనస్సు? ఈ రోజు ఉన్న మనస్సు రేపు ఉండదు, రేపున్న మనస్సు ఎల్లుండి ఉండదు, ఒక సంవత్సరం క్రితం ఉన్న మనస్సు ఈరోజు ఉండదు. నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం ఉన్నా అంటాము, మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత అప్పో నువ్వెవరండి, నువ్వెవరు, మీరెవరు అంటే ఒకప్పుడున్న మనస్సు ఇప్పుడు ఉండదు. అంటే మనిషి మనసు ఎలాంటిది? చంచలమైన మనస్సు, తప్పిపోయే మనస్సు, నిలకడలేని మనస్సు, తప్పిపోతుంది. ఇది నిలకడ ఉండేటటువంటి మనస్సు కాదు. అందుకనే ఏమని రాయబడిందంటే, నీ మనస్సును కాపాడుకో, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. ఇది హెచ్చరిక. జాగ్రత్త పడుము, బహు జాగ్రత్తగా కాపాడుకొనము. హృదయము కాపాడుకో, మనస్సు కాపాడుకో. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. కాపాడుకోకపోతే చాలా నష్టపోతాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం చదవండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా ఏం కాపాడుకోవాలా? అన్నిటికంటే ముఖ్యముగా భద్రముగా, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా ఏం కాపాడుకోవాలా? హృదయం కాపాడుకో. హృదయం ఎలాంటిది? మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది. హృదయం గురించి రాయబడింది కీర్తన గ్రంథం. ఎంత పెద్దది! ఎంత పెద్దదంటే ఎంత పెద్దదండి హృదయము. మనకున్న హృదయం ఎంత పెద్దది? చిన్నదే. చిన్నదే పెద్దదే? హృదయం చిన్నదే.
మనకు కనపడే చిన్న బైబిల్ ఏం చెప్తుందో తెలిసిన తీయండి. 64వ కీర్తన చూడండి. కీర్తన 64వ అధ్యాయం, కీర్తన 64 6వ వచనం చదవండి. కీర్తన 64:6. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు, వెదకి వెదకి ఉపాయము సిద్ధపరుచుకుందరు. ప్రతివాని హృదయాంతరంగము ఎంత ఎంత పెద్దది ఇది. హృదయ అంతరంగం ఎట్లాంటిది నాన్న? అగాధం. అగాధం ఎవరినో చూసినారా? లోయ చూసినారా? పోనీ అది ఎంత పెద్దది లోయ? చాలా పెద్దది. అంటే అగాధం. హృదయాన్ని దానికి పోల్చినాడు దేవుడు. అగాధం. ఎన్ని పడతాయి హృదయంలో? ఎన్ని పడతాయి లోయలో? ఎన్ని పడతాయి? ఎన్నెన్నో పడతాయి. హృదయంలో ఎన్ని పడతాయి? ఎన్నెన్నో పడతాయి. ఏందెందో ఆలోచన, ఏందెందో మనసు సరిగా ఉండదు, కుదుటుగా ఉండదు. ఈరోజు ఈడు ఉంటుంది, రేపు ఆడు ఉంటుంది. ఆడేం జరుగుతుందో, ఈడేం జరుగుతుందో, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో ఎన్నెన్నో ఉంటాయి లోపల. లోపల నుండి అనగా హృదయంలో నుండి దురాలోచనలు, హృదయంలో నుండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21 వచనం చదవండి అన్నమాట. మార్క్స్ వార్త 7:21. లోపల నుండి అనగా హృదయములో నుండి ఏమేమి ఉన్నాయి హృదయంలో? 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకముచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళును. ఎన్నున్నాయి ఇవన్నీ లోపల? ఎన్నున్నాయి లోపల? ఎన్నో ఉన్నాయి. అగాధం. ఇది అగాధముకు సూచనగా ఉంది. లోపల నుండి ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. మనిషిని హృదయం మోసకరమైంది. అందుకనే దేవుడు చెబుతున్న మనసును జాగ్రత్తగా కాపాడుకో, హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. తప్పిపోయే హృదయం, చంచల హృదయం. నీ హృదయమునకు వాక్యము నేర్పు. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకో. దయను సత్యమును ఎన్నడను విడిచిపోనియద్దు. సత్యము ఎవరో కాదు, యేసు ప్రభువే. ఆ యేసు ప్రభువును హృదయం అనే పలక మీద ముద్రించుకో. నీ హృదయములో ఏముందో జాగ్రత్త పడు. నీ హృదయంలో ఒకవేళ ఏమైనా ఆలోచిస్తున్నావేమో, ఇవన్నీ తీసివేసుకో. ఈ చెడ్డవన్నీ లోపల నుండే వస్తున్నాయి. ఇవన్నీ నిన్ను ఏం చేస్తున్నాయంటే చాలా నష్టం చేస్తున్నాయి, నీకు నష్టం తెచ్చేస్తున్నాయి వీటిని బట్టి. కాబట్టి హృదయం అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఎన్నో పడతాయి హృదయంలో. అగాధానికి సూచనగా ఉంది ఇది. కాబట్టి రాయబడిన మాట ఏంది? ద్వితీయోపదేశ ఖండంలో మొట్టమొదటి హెచ్చరిక ఏమని రాయబడింది? నీవు జాగ్రత్త పడము, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనము. ఒక అక్క ఈ మాదిరిగా అంటుంది. ఏమనేదంటే 40 సంవత్సరాలు సంసారం చేసి 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 ఏగలేకుండా అనింది. ఏమనేది? 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు. కూర్చోనండి, ముందుకు రండి, కొద్దిగా కొంచెం ముందుకు రండి నాన్న, కొంచెం ముందుకు రండి. కొంచెం ముందుకు రండి, రండి, కొంచెం ముందుకు రండి. ఒక అక్క ఏమంటుందంటే 40 సంవత్సరాలు ఈయనను చూసి 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 ఏగలేకుండా ఈ 40 సంవత్సరాలు సంసారం చేసి ఏమ్మా ఏమంత కష్టం వచ్చింది మా అంటే, ఈరోజుకు అర్థం కాడన్నా నాకు. ఏమంటమ్మా? ఈరోజు కూడా అర్థం కాడు. హృదయంలో అంటే ఎంత కష్టపడిపోతున్నారో పాపము కదా. అంటే మనసు ఇంట్లో 40 సంవత్సరాలు కష్టపడి నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? కాబట్టి హృదయం అగాధానికి సూచనగా, అంటే హృదయంలో అనేకమైన పరిగెడుతూ ఉంటాయి. హృదయం జాగ్రత్తగా కాపాడుకో. దేన్ని నింపుకోవాలనో దాన్ని నింపుకోవాలా. హృదయంలో ఏదంటే అది చూసి అపవిత్రపరుచుకోవద్దు. లోకముతో రాజీ పడద్దు. దుష్టులతో సాంగత్యం చేయొద్దు. ఏది చూస్తావో అది పోతుంది హృదయంలోకి.
అదే నిన్ను చెరిపేస్తుంది. కాబట్టి హృదయము జాగ్రత్తగా కాపాడుకునము. నీ హృదయము, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకునము. ఇది మొట్టమొదటి హెచ్చరిక. రెండవది చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11, 12 వచనాలు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి ఎవరన్నా. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఏమంట? జాగ్రత్త దేనికంట? తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు ఏం చేయాలా? జాగ్రత్తగా చూచుకోవాలి. తను బాగా అనుకుంటా నేనేం బాగున్నానులే అని, కానీ ఏమన్నా ఒక చోట పడిపోయి ఉంటాడు. నేను బాగున్నాలే, నాకు అన్నీ ఉన్నాయిలే, నేనేమి పడిపోలేదులే అని అనుకుంటాడు మానవుడు. అయితే బైబిల్ చెప్తుంది, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా కాపాడుకోవాలా. అనేక మంది బలాఢ్యులు పడిపోయినారని రాయబడింది బైబిల్లో. చాలా మంది పడిపోయినారంట. ఎలాంటి వారు పడిపోయినారో సమూయేలు గ్రంథంలో రాయబడింది. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. ఎవరు పడిపోయినారు? బలాఢ్యులు పడిపోయినారు. గొప్పవారు, పేరు పొందినటువంటి వారులు, శూరులు, వీరులు, వారు పడిపోయినారు. ఎట్లా పడిపోయినారు వీళ్ళు? చాలా మంది పడిపోయినారు. దయచేసి ఆ కిటికీ ఎవరు తెరవండి, గాలి వస్తుంది కొద్దిగా. అనేక మంది పడిపోయినారు. బలాఢ్యులు పడిపోతూ వచ్చినారు. సంసోను పడిపోయినాడు, దావీదు పడిపోయినాడు, సౌలు పడిపోయినాడు. ఎందుకు పడిపోయినారండి వీళ్ళు? సంసోను, దావీదు, సౌలు ఎందుకు పడిపోయినారు? అనేక మంది పడిపోయినారు. బలాఢ్యులు పడిపోయినారు. ఎందుకు పడిపోయినారు చెప్తారా? ఎందుకు పడిపోయినారు? జాగ్రత్త లేక వారు పడిపోయినారు. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్త పడవలెను. ప్రతిరోజు పరీక్షించుకుంటున్నాడు యోబు. ఎక్కడ నా బిడ్డలు తప్పు చేసినారేమో, అందరూ కూర్చొని భోజనం చేస్తారు రోజు. నా బిడ్డల హృదయంలో ఏమైనా తప్పు తొల్లిందేమో, దేవుని దృష్టికి ఏదైనా కానరాని కార్యం జరిగిందేమో అని చెప్పి ఆయన అనుదినము అనునిత్యము భయపడుతూ బతుకుతున్నాడు. దేవునికి బలి అర్పిస్తున్నాడు. అనుదినము అనునిత్యము దేవుని దగ్గర కడుక్కుంటున్నాడు, శుద్ధి చేసుకుంటున్నాడు. ప్రభువా, ఎక్కడైనా తప్పు చేశానేమో క్షమించు ప్రభువా అని. అందుకనే ఎవరు పరిపూర్ణులు కాదు, ఎవరు పరిశుద్ధులు కాదు. బైబిల్ చెప్తుంది, ఎవరైనా నీతిమంతుడు లేడు, ఒకడు కూడా లేడు. పరిశుద్ధుడు లేడు, ఒకడు కూడా లేడు. బైబిల్ మనము యేసు రక్తముతో కడగబడాలా. అనునిత్యము యేసు రక్తంతో కడగబడాలా. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును. 2 హెచ్చరికలు చూసినాం. ఏంటివి హెచ్చరికలు? నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకునము. తర్వాత తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్త పడుము. తర్వాత 3వ హెచ్చరిక 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు ఏమని రాయబడింది ఇక్కడ అంటే, జీవించువారు ఎవరి కొరకు బ్రతకాలా? ఇక మీదట నా కోసం నేను బ్రతకను. ఇక మీదట నా మట్టుకైతే నేను బ్రతకను. నేను క్రీస్తు కోసమే. అదే రాయబడింది. జాగ్రత్త పడుము. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిన నిశ్చయించుకొనుచున్నాము.
కాబట్టి మనం ఎలా బ్రతకాలంటే ఆయన కొరకు బ్రతకాల. ఇక మీదట నా కొరకు నేను బ్రతికిన బ్రతుకు చాలు, ఇక మీదట నా కొరకు నేను చూసుకున్నది చాలు, ఇక మీదట నేనేం చేయాలా? ఆయన కోసము బ్రతకాల. నీ కోసం నువ్వు చూసుకోవద్దు. అది హెచ్చరిక. కింద అన్ని హెచ్చరికలే రాయబడినాయి. ఇప్పుడు నేను పాత వ్యక్తిని కాదు, పాత వ్యక్తిని కానే కాదు, నూతనమైన వ్యక్తిని. చదవండి మాట రాయబడిన 17వ వచనంలో, కాగా ఎవడైనానో క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కొత్తగా బ్రతకాల మనం. అదే హెచ్చరిక. దేవుడు చెప్తున్నాడు, పాతవి గతించిపోయినాయి, ఇక మీదట మనం జీవించేది ఆయన కొరకే జీవించాలి. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు, నా వరకు నేను చూసుకునేది చాలు. అది కాదు బ్రతుకు. ఆయన కొరకు బ్రతకాలి. ఎవరి కోసం బ్రతకాలి? ఆయన కోసం. ఫిలిప్పీ పత్రికలో ఒక మాట రాయబడింది ఈ విధంగా, చావైతే లాభమో. చూడండి 1వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను ఆయన కోసమే బ్రతుకుతా. క్రీస్తే నా యందు బ్రతుకుతున్నాడు, ఆయన కొరకే జీవిస్తా నేను. రాయబడిన మాట ఏంటంటే, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాల. 3 హెచ్చరికలు చూసినాం. నా మట్టుకు కాదు నేను బ్రతికేది, ఆయన కొరకే బ్రతకాలి. తర్వాత నా మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. తర్వాత నిలుచున్నానని తలంచుకోకూడదు. జాగ్రత్తగా నేను ఎక్కడ పడిపోయానేమో, నా హృదయంలో ఏమైనా మలినం ఉందేమో, దాన్ని శుభ్రం చేసుకోవాలి అనునిత్యము. 4వ హెచ్చరిక చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఏమని రాయబడింది? సమయమును పోనివద్దు. దినములు చెడ్డగా ఉన్నాయి, సమయమును పోనివద్దు, అజ్ఞానంగా ఉండొద్దు. బైబిల్లో చాలా మంది సమయాన్ని కాపాడుకున్నారు. చెప్తారా ఎవరైనా? బైబిల్లో ఎంతమంది సమయాన్ని కాపాడుకున్నారు? దానియేలు సమయాన్ని పోగొట్టుకోలే. షద్రకు, మేషకు, అబేద్నెగో, యోసేపు, ఎంతో మంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ సమయాన్ని పోగొట్టుకున్నట్టుగా లేదు, వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మనం కూడా ఏం చేయాలా? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా. మన జీవితం చాలా చిన్నదా కాదా? చాలా ఉంది. పెద్దదేమన్నా పెద్ద జీవితమా? సమయాన్ని పోగొట్టుకొని ఇంట్లో కూర్చొని పనుకొని తినుకొని ఇంట్లో హ్యాపీగా ఉండరా అని ఉండనేమని చెప్తుందా బైబిల్? అట్లా కాదు ఉండాల్సింది. జీవితం చాలా చిన్నది. కీర్తన గ్రంథం చెప్తుంది 34వ అధ్యాయంలో ఈ మాట. 39వ అధ్యాయం 4-5 వచనాలు. కీర్తన 39, 4, 5. చూడండి ఎంత అద్భుతంగా రాసింది దేవుడు ఆ మాట. నా దినముల పరిమాణము నువ్వు బెత్తడంతగా చేసావు. బెత్తడంత. మన దినముల పరిమాణం ఎంతంట? బెత్తడంత. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలం ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఊపిరి కనపడుతుందా? గాలి కనపడుతుందా? కనపడదు. చిన్న జీవితం, బెత్తడంత జీవితం, ఊపిరి వంటి జీవితం. కొంతమంది మురిసిపోతారు, నాకున్నది చూడు, నా కథ చూడు, నాది ఇంత ఉంది అంత ఉంది అని చెప్పి. శూన్యం అదంతా. బైబిల్లో రాయబడి ఉంది, నా దినముల పరిమాణమును ఎట్లా చేసినావో, నా దినముల పరిమాణము బెత్తడంత ఉన్నది. మనం ఈ దినము గడిచిపోయింది. మనకి ఈ దినం గడిచిపోయింది. ఈ దినం గడిచిపోతే మనము మన లైఫ్ స్పాన్ తగ్గిపోయింది. ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు మనిషి? మనిషికి 100 సంవత్సరాలు బతికితే 50 రోజు గడిచే కొద్దీ ఆయుష్ తరిగిపోతా ఉంది. ఏమన్నా శాశ్వతంగా ఉంటామా? ఎవ్వరం ఉండం. బెత్తడంత జీవితం, దినముల పరిమాణం బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధి నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు.
ఆయన ఊపిరి ఒకసారి బిగపట్టుకుంటే ఏమవుతుంది? మనమందరము చచ్చిపోతాం. నిలబడతామా? నిలబడలేం. ఒట్టి ఊపిరి వంటి వారం. మనిషి జీవితము గడ్డి పువ్వు వలె ఉన్నది అని రాయబడి ఉంది. పువ్వు సాయంత్రం పొద్దున్న మొలుస్తుంది, సాయంత్రం దాకా ఉంటుందా? వాడిపోతుంది కదా. వాడిపోదా? ఎన్ని రోజులు ఉంటుంది పువ్వు? అంతే. ఇప్పుడు తెల్లారింది, మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, చీకటి పడిపోతా ఉంది, అయిపోవాలా, వెళ్ళిపోవాల్సిందే, అంతే. ఈయన్నే ఉంటాం అనుకుంటే ఉంటే పొరపాటు అది. కాబట్టి బైబిల్ చెప్తుంది, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకో. ఎన్ని హెచ్చరికలు చూసినాం? 4 చూసినాం. ఇంకొకటి చూద్దాం. చూడండి, 5వది ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. తలంచుకొనుడి, అయితే వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ఏం రాయబడిందంటే ఇక్కడ ఒకటి చేయాలి. మనం ముందున్న వాటి కొరకు చూడాలా, వెనకున్నవి మర్చిపోవాలా. ఏం చేయాలా? వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. వెనకున్నవి మర్చిపోవాలా. లోతు భార్య ఏమైందంటే వెనక చూసింది. ఏం చూసిందంటే, నా ఆస్తి ఏమైపోతుందో, నా ఇల్లు ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, మేము ఇంతగా సంపాదించుకున్నామే, ఎన్నో సంవత్సరాలు పట్టింది ఇది సంపాదించుకొని, ఈ ఊరిలో దేవుడు మాకు మంచి ఆస్తిని ఇచ్చినాడు అని చెప్పి నువ్వు ఆలోచన చేసుకొని వెనక చూసింది ఒకసారి. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నశించిపోకుండా ఉండాలంటే ముందుకు పో అన్నాడు. అసలు దాని గురించి చూడొద్దు అన్నాడు. అది పాపిష్టి ఊరు. అది ఆ ఊరిలో నువ్వు ఉన్నావంటే నువ్వు చెడిపోతావు. లేచి ఖాళీ చేయి అన్నాడు. ఊరు ఖాళీ చేయమంటే ఏమని చేసిందా? వెనకనే చూసింది. అరే ఏమైపోయాను, గుడ్డు ఏమైపోయాను, గొడ్లు ఏమైపోయాను, కోళ్ళు ఏమైపోతున్నాయి, ఇవన్నీ ఏమైపోయినాయో అని చెప్పి వెనకలు చూసింది. ఏమైపోయింది? మొత్తం మీద స్తంభం అయిపోయింది. ఆడనే అయిపోయింది, శిల అయిపోయింది. దేవుడు చెప్పే ఒక మాట, వెనకున్నవి చూడొద్దు. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి, చక్కగా రాయబడి, 43వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 43:18. యెషయా గ్రంథం 43:18. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. జరిగిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్. డోంట్ రిమెంబర్ ద ఓల్డ్ థింగ్స్. జరిగిపోయినాయి. ఇక మీద ఏం జరగాలనో అది ఆలోచించు. ఇక మీదట ఏమి నిర్ణయం తీసుకోవాలో దాని విషయం ఆలోచించు. వాడెవడో ఏదో చేసినాడని మర్చిపో. దాన్నే పట్టుకొని ఉంటే నువ్వు ఎదగలేవు. నీ జీవితంలో ఎదగాలంటే వెనకున్నవి ఏం చేయాలా? మర్చిపోవాలా. దాన్నే పట్టుకొని లోడుకోని ఉంటే నీ జీవితం ఆడనే తెల్లారిపోతుంది, అంతే. అర్థమవుతుందా? వెనుకున్నవి మరచిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడుడి అని రాయబడి. చూడండి, ఇంకొక మాట చూపిస్తాను. 6వ హెచ్చరిక, 1 పేతురు గ్రంథం. ఇంకా 2 హెచ్చరికలు చూసేసి ముగించేస్తాం. చూడండి, 1 పేతురు గ్రంథం 4వ అధ్యాయము 12-13 వచనాలు. అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట 16-17, గతించిన కాలము చాలును. గతించిన కాలమే చాలును. 17వ వచనంలో, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే అవిధేయులైన వారి గతి ఏమవును? కాబట్టి గతించిన కాలము చాలు. ఇక మీదట చూడొద్దు, వెనక చూడొద్దు. అట్లా చూచి నువ్వు మోసపోవద్దు. గడిచిన కాలము, ఇక మీదట కొత్త ఆరంభం జీవితము. ఇక మీదట న్యూ బిగినింగ్ కావాలా మన జీవితము.
దేవుని ఇంటి యొద్ద నుండి ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకొని పోవాలా. గతించిన కాలము చాలు ప్రభువా. ఒకప్పుడు జీవితం వేరు ప్రభువా, ఇప్పుడు నా జీవితం వేరు. రక్షణ పొందక ముందు వేరు ప్రభువా, ఇప్పుడు జీవితం వేరు. ఈ ఇంటిలో తీర్మానం చేసుకొని పోదాం, దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని పోదాం. చివరిగా ఇంకొక మాట చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం. చోటుకు వారిని పోగు చేసినో, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు వస్త్రము కాపాడుకోవాలి. ఐఎమ్ కమింగ్ యాజ్ ఎ థీఫ్ అన్నారు. నేను దొంగ వలె వస్తున్నా. సూన్ ఐఎమ్ కమింగ్. యేసు ప్రభు త్వరగా రానై ఉన్నాడు. కాలము దినములు చెడ్డవిగా ఉన్నాయి. ఆయన కొరకు ఎదురు చూచేవారు మాత్రమే ఎత్తబడతారు. ఆయన కొరకు సిద్ధపాటు లేని వారు విడవబడతారు. ప్రభువా, ఈ లోకములో ఈ భూమి మీద నేను చూడలేకుండా ఉన్నా, ఈ దుష్టత్వము నేను చూడలేకుండా ఉన్నా, నీ కోసం నేను సిద్ధంగా ఉన్నా. ఐఎమ్ రెడీ ఫర్ యూ. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? నీ వస్త్రమును కాపాడుకో. ఐఎమ్ కమింగ్ యాజ్ ఎ థీఫ్. దొంగ వలె వస్తున్నా నేను. ఆయన వచ్చినప్పుడు నేను ఎత్తబడతాననేటటువంటి ధైర్యం నీకు లేకపోతే, ఆయన వచ్చినప్పుడు నేను ఎత్తబడతాననే నిరీక్షణ నీకు లేకపోతే, ఈ బ్రతుకు నువ్వు ఆలోచించాలి ఒకసారి. ఇక్కడికి వచ్చాం, జీవితాన్ని సరి చేసుకోవాలా. వెనకున్నవి మర్చిపో. గతించిన కాలము చాలు. జీవించు వారికి మీదట తమ కొరకు కాదు, నా వరకు కాదు నేను బ్రతకాల్సింది, ఆయన కొరకు బ్రతకాలా. హృదయమును జాగ్రత్తగా కాపాడుకో. హృదయము అగాధము, మోసకరం. హృదయములో దేని నింపుకుంటున్నావు నువ్వు? హృదయము దేని వైపు ఆలోచన చేస్తా ఉంది? ఎన్ని రహస్యాలు ఉన్నాయో నీ హృదయంలో, నా హృదయంలో. అంటది ఒక అమ్మ, ఎన్ని రహస్యాలు ఉన్నాయండి, అన్ని దాపెట్టుకుంటుంది ఆయన. ఆమెకు ఎన్ని రహస్యాలు ఉన్నాయి, ఈయనకి ఎన్ని రహస్యాలు ఉన్నాయని. కాబట్టి హృదయం బహు జాగ్రత్తగా కాపాడుకోవాలా. మలినం అనేది తీసివేసుకోవాలా, పరిశుద్ధపరుచుకోవాలా, యేసు రక్తముతో కడగబడాలా. 7 హెచ్చరికలు చూసినాం. ఏంటివి? హృదయమును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. తర్వాత రాసుకున్నారు నాయన, ఈ బుక్కులు తెచ్చినాడు పెద్ద ఆయన, రాసుకోమని చెప్పాము. అదే పని బుక్కులు కుట్టి అదే పని తెచ్చినాడు. మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి. చాలా శ్రద్ధగా ఉంది ఆయన. ముసలాయనకి 80 సంవత్సరాలు. పాపం ఈ వయసులో కుట్టాల్సిన, ఎవరైనా కుడతారా ఇట్లా? ఇది ఎవరన్నా కుడతారా ఈ స్టైల్లో, ఈ టైంలో ఇట్లా కుడతారా? కట్ చేసి ఒక 50 తెచ్చినాడు పాపం. కష్టపడి తెచ్చినట్టున్నాడు, రాత్రి అంతా కష్టపడినాడు పాపం ఇయ్యాలని చెప్పి. రాసుకోవాలని కొన్ని విలువైన సంగతులు. 7 హెచ్చరికలు చూసినాం. ఈ లోకమునకు వేరై బ్రతకాలి, మూర్ఖులకు ఈ తరము నుండి వేరై జీవించాలి అని. నీ సేవకుడు హెచ్చరిక నందును. హెచ్చరిక, వాటిని గైకొంటే మనకు లాభం జరుగుతుంది. ఏంటివి 7 సంగతులు చెప్పండి. మొట్టమొదటిది, మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. తర్వాత రెండోది, నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మూడోది, ఇక మీదట నా కొరకు కాదు, ఇక మీదట నేను ఆయన కోసం బ్రతుకుతాను. నువ్వు ఇక మీదట నీ వరకు బ్రతికింది చాలు. ఇక మీదట ఎవరి కోసం బ్రతకాలా? ఆయన కోసం బ్రతకాలా. తర్వాత సమయం సద్వినియోగపరచుకోవాలి, దినములు చెడ్డవి. తర్వాత 5వది ఏంది? వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరి పడిపోవాలా. వెనకున్నవి చూడకూడదు. లోతు భార్య చూసింది, ఉపస్తంభం అయిపోయింది, నష్టం అయిపోయింది. ముందున్న వాటి కొరకే చూడాలా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏముంటదంటే, యేసు వైపు చూడాలని రాయబడి ఉంది. ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూడాలా. పేతురు లోకం వైపు చూసినాడు, మునిగిపోతున్నాడు. అలలు చూస్తున్నాడు, మునిగిపోతున్నాడు. ప్రభువాని కేక పెట్టినాడు, మళ్ళా దేవుడు పట్టుకున్నాడు.
యేసు ప్రభువుని చూసినంత సేపు నడిచినాడు బాగా నీళ్ళ మీద. ఎప్పుడైతే అలల వైపు చూసినాడో మునిగిపోతున్నాడు. కాబట్టి ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూడాలి, ముందుకు పోవాలి. తర్వాత ఆరోది ఏంది? గతించిన కాలము చాలును, ఇక మీదట నా జీవితము రక్షణ పొందకముందు జీవితము, రక్షించబడిన జీవితం ఎట్లా బ్రతకాలి ఆయన కోసం. చివరిగా ఏడవదిగా మన వస్త్రమును కాపాడుకోవాలి. ఈ వస్త్రం మీద ఏదైనా మురికి పడితే వెంటనే శుభ్రం చేసుకోవాలా. హృదయంలో ఏమైనా పడితే దాన్ని ఏం చేసుకోవాలా? శుభ్రం చేసుకోవాలా. కాబట్టి దేవుడు ఇట్లా కోరుతున్నాడు. ఈ హెచ్చరికలో మనం పాటించాలా. ఇవన్నీ పాటిస్తే మనం లాభం పొందుతాం. దేవుడు మనం మేలు కోరి చెబుతున్నాడు ఈ విషయాలు. దినములు చెడ్డగా ఉన్నాయి, సమయాన్ని పోగొట్టుకోవద్దు, అజ్ఞానంగా ప్రవర్తించొద్దు, ఎన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి వెనకున్నవి చూడొద్దు. ఇక మీదట న్యూ బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్. ఇదిగో నేను దొంగ వలె వస్తున్నా, నీ వస్త్రాన్ని కాపాడుకో, నిర్లక్ష్యంగా ఉండొద్దు నువ్వు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి హెచ్చరికలు మనము పాటించడానికి దేవుడు మన ప్రభు సహాయపడునుగాక. మనం అందరం 2 నిమిషాలు మోకరిద్దాం. మోకరించి ప్రార్థనలో ఉందాం. అందరం పరీక్షించుకుందాం. వాక్యపు వెలుగులో పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో బలలో దేవుడు మనకు సహాయం చేయనుగాక.